చేయకుండా ఎంతో జాగ్రత్తగా మనం చేసే ప్రతి పనిలో కూడా ఎంతో జాగ్రత్తతో ఓకే ఇది దేవునికి ఇష్టమైనదా, దేవునికి అది ఇష్టమైనదా, నేను ఈ పని చేయడం వల్ల దేవుని నామానికి మహిమ వస్తుందా లేకపోతే దేవుని నామానికి అవమానం కలుగుతుందా అని మనం ఎప్పుడూ జాగ్రత్తతో మనము విశ్వాసంలో ఉన్న మనము మన విశ్వాస జీవితాన్ని ఎంతో జాగ్రత్తతో కొనసాగించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అనమాట. సో మన మాటలో, మన వినికిడిలో, మన చేష్టలలో, మన చూపులో కూడా ఆయనకు మనం వచ్చే విధంగానే మనము ఈ లోకంలో జీవించినంత కాలంలో జీవించాలి. దేవుడు అంటారు కదా వెళ్ళేటప్పుడు నేను అపోస్తలుడైన పౌలు అంటారు కదా, నేను ఎలా అయితే మీ ముందు జీవించానో అట్టి రీతిలో నన్ను పోలి మీరు జీవించాలి అంటారు. అలాగే అపోస్తలుడైన పౌలు దేవుడిని సూచిస్తున్నాడు. సో దేవుడు మనకి ఒక ఎగ్జాంపుల్గా ఈ యొక్క జీవితం అంతా జీవించాలన్నమాట. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినంత కాలము మనకి మాదిరి చూపిస్తూ మనం ఈ లోకంలో ఎలా జీవించాలి, మనము వెలుగుతూ ఇతరులను వెలిగించాలి, మనం